హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'జ్యోతి జీవనం'. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. బిఫోర్ వీడియోలో దీపావళి కోసం ప్రిపరేషన్స్ నేనేమేం చేశానో చెప్పేశాను. లైటింగ్స్ ఎట్లా ప్లాన్ చేసుకున్నాను, అండ్ బిఫోర్ డే పూజ థింగ్స్ ఎట్లా క్లీన్ చేసుకున్నాను ఇవన్నీ చూపించాను. అండ్ ఇల్లు సర్దుకోవడం అదంతా కూడా. ఇవాల్టి వీడియోలో డెకరేషన్ ఎట్లా చేశానో చూపిస్తాను. అండ్ అట్లాగే సింపుల్‌గా దీపావళి హోమ్ టూర్ కూడా చేద్దాం అనుకుంటున్నానండి. సో, అన్ని రూమ్స్ కాకుండా ఓన్లీ నేను డెకరేషన్ చేసిన పార్ట్స్ అండ్ అట్లాగే లివింగ్ రూము, డ్రాయింగ్ రూము అండ్ కిచెన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ హోమ్ ఎంట్రన్స్ కూడా చూపిస్తాను. అండ్ ఎలివేషన్ పార్ట్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. సో, విత్ లైటింగ్స్ ఎప్పుడూ చూపించలేదు కాబట్టి మీకైతే చూపిస్తా. అండ్ సింపుల్‌గా న్యాచురల్ ఫ్లవర్స్‌తో డెకరేషన్ ఎట్లా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకుంటూనే మనం తక్కువ ఖర్చుతో మంచిగా కనిపించే డెకరేషన్ ఎట్లా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. యాక్చువల్లీ నేను డెకరేషన్ పార్ట్ అంతా కూడా హోమ్ ఎంట్రన్స్ అండ్ గార్డెన్ ఎంట్రన్స్, గార్డెన్ డెక్ పార్ట్‌లో చేశాను. ఎందుకు అంటే ఇంట్లో 2 పెట్స్ ఉన్నాయండి. సో, వాళ్ళు తిరుగుతూ ఉంటారు అండ్ దీపాలు కూడా మనం వెలిగిస్తాం కాబట్టి మళ్ళా వాళ్ళు తిరుగుతున్నప్పుడు అంతా ఇదవుతుంది కదా! వాళ్ళకి కూడా మళ్ళా కాలుతుందని చెప్పి నేను అట్లా అయితే ప్లాన్ చేశాను. సో, ఎప్పుడు కూడా నేను ఏం చేస్తానంటే లాస్ట్ ఇయర్ బంతిపూలు తీసుకొని దండల్లా కట్టేసేసి గ్రిల్స్‌కి వేలాడదీసేదాన్ననమాట. సో, అన్నిటికీ హోమ్ ఎంట్రన్స్‌కి అండ్ అట్లాగే ఎలివేషన్ పార్ట్‌లో ఉన్న గ్రిల్స్ అన్నిటికి నేను దండల్లాగా కట్టేసేసి వేలాడదీసేదాన్ని. మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుసండి మన గార్డెన్‌లో ఉర్లి చిన్నది ఉంటుందని చెప్పి. సో, ఉర్లి కూడా చిన్నగా డెకర్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాననమాట. అండ్ సింపుల్‌గా చేసుకుందాము ఈసారి, పువ్వులు కూడా ఎక్కువ లేవు అండ్ ఉన్న వాటితోనే సింపుల్‌గా చేసుకుందాం అనేసి ప్లాన్ చేశాను. సో, పింట్రెస్ట్‌లో కొన్ని ఇమేజెస్ అయితే రిఫరెన్స్‌లుగా తీసుకున్నా. బట్ మనం ఎప్పుడైనా తెలిసిందే కదండీ! మనం చూస్తాం గానీ నేనైతే ముఖ్యంగా నేను జస్ట్ ఐడియా కోసం జస్ట్ అవుట్‌లైన్ చూస్తాను అంతే. పువ్వులు పెట్టేటప్పుడు మాత్రం నాకున్న అవైలబిలిటీ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ చెక్ చేసుకొని సో, ఇది ఇలా యేసుకుంటే బెటర్ అని చెప్పి ఇంకా చేంజ్ అయిపోతూ ఉంటదనమాట డిజైన్. సో, నేనైతే అట్లా చేసుకుంటాను. మీరెట్లా చేస్తారో కామెంట్ చేసేయండి. అండ్ ఎవ్రీ ఇయర్ గార్డెన్‌లో ఎక్కువ దీపాలు పెట్టి మనం అలంకరించుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాను. బట్ ఏదో ఒక పని వచ్చి ఇంకా చేద్దాంలే అన్నట్టు ఊరుకుంటాననమాట. బట్ ఈసారి ఎట్లాగైనా చెయ్యాలి అని చెప్పి ప్లాన్ చేశాను. ఫస్ట్ ఇయర్ అయితే మనకి వాటర్ దియాస్ ఉంటాయి కదండీ! అవైతే ఆన్‌లైన్‌లో బుక్ చేశా. బుక్ చేస్తే ఏమైందంటే అవి హాఫ్ డే కూడా రాలేదనమాట. సో, ఆల్మోస్ట్ కొన్నైతే వెలిగింది, కొన్నైతే వెలగలేదు. ఇంకా వాటర్ దియాస్ మీద ఇంకా నాకింక ఇంప్రెషన్ పోయిందనమాట. ఇంకెప్పుడు వాటర్ దియాస్ తీసుకోకూడదనిపించింది. మట్టి దీపాలే యూజ్ చేసుకుంటే బెటర్ అని అనిపించింది ఈసారైతే. సో, ఎవ్రీ టైము కొన్ని మట్టి దీపాలు కూడా పెడతాను. బట్ ఫస్ట్ ఇయర్ అయితే అంటే విల్లాకొచ్చిన కొత్తల్లో ఫస్ట్ ఇయర్ అయితే కొన్ని వాటర్ దియాస్ ఆర్డర్ చేశాను. సో, అది ఇంకా బాలేదు అని చెప్పి ఇంకా ఎప్పుడు మట్టి దీపాలే పెట్టుకుంటే బెటర్ అనిపించింది. అండ్ మనం ట్రెడిషనల్‌గా యూజ్ చేసేటప్పుడు డెకరేషన్‌కి తమలపాకులు ఆర్ ఎల్స్ మామిడాకులు కానీ యూజ్ చేస్తాము. నేనైతే ఈసారి నా దగ్గర తమలపాకు చెట్టు లేదు కాబట్టి టన్బర్జీ ఆకులు కూడా లుక్ వైస్ సేమ్‌గా అనిపించి ఇంక అదైతే తీసుకున్నా. సో, అవుట్‌లైన్ అయితే చెప్పాను గదా! పింట్రెస్ట్ నుంచి రిఫరెన్స్ తీసుకున్నాను. సో, రిఫరెన్స్ తీసుకున్న దాని ప్రకారం ఏమీ చేయలేదండి. జస్ట్ ఏదైతే సర్కిల్ షేప్స్ వచ్చినాయో అవి మాత్రం తీసుకున్నాననమాట. రిమైనింగ్ అంతా నా ఓన్ ఐడియా. మరి ప్రమిదలు కూడా బిగ్ బాస్కెట్‌లో ఆర్డర్ చేసేసాను. సో, 50 పీసెస్ నాకు ఆల్మోస్ట్ రూ. 250 అయితే పడింది. ఒక 3, 4 డ్యామేజ్ అయినా గానీ రిమైనింగ్ అన్నీ గూడా బానే ఉన్నాయండి. సో, మనం చక్కగా బిగ్ బాస్కెట్‌లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనిపించింది. అండ్ నేను కలర్స్‌వి అట్లాంటివి ఏమీ తీసుకోలేదు. పెయింట్ ఉంటాయి గదా! అలాంటివి ఏమీ తీసుకోలేదు. నాకు నేచురల్‌గా టెర్రకోటా
నే ఇష్టం ఉంటదనమాట. సో, అందుకని అట్లానే ఉంచేశాను. మీలో నాలాగా ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. డెకరేషన్ చేసుకునేటప్పుడు 2 ప్లాన్స్ అండి. ఒకటి మనం ఉన్న పూలతోనే డెకరేషన్ చేయటం. ఇంకోటి ప్లాన్ ప్రకారంగా వాటికి ఎన్ని పూలు పడుతుందో తెచ్చుకొని చేయటం అనమాట. సో, నేనైతే ప్లాన్ ఏం లేదు. డిజైన్ అయితే జస్ట్ అట్లా ర్యాండమ్‌గా పింట్రెస్ట్‌లో సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ పువ్వులైతే కిలో యెల్లో బంతి అండ్ కిలో ఏమో ఆరెంజ్ బంతి తెప్పించాను. అండ్ హాఫ్ కిలో యెల్లో అండ్ వైట్ చామంతి అయితే తెప్పించాను. అన్నీ నేను విడగొట్టే మాత్రమే యూజ్ చేశానండి. హోల్ పువ్వు పరంగా అట్లాగా పెట్టలేదనమాట. అండ్ కొన్నైతే గార్డెన్‌లో ఫ్లవర్స్ యూజ్ చేశాను. అండ్ కొన్ని ఆకులు కూడా గార్డెన్ నుంచి అయితే కోసుకున్నాననమాట. సో, గార్డెన్‌లో ఫ్లవర్స్ చాలా బాగా యూజ్ అయిందండి. దానివల్ల ఎక్స్‌ట్రా లుక్ అయితే యాడ్ అయిందనమాట. సో, అవుట్‌పుట్ అయితే టోటల్‌గా లుక్ చేంజ్ చేసిందంటే అది గార్డెన్ ఫ్లవర్స్‌తోనే అండ్ గార్డెన్ ఫ్లవర్స్‌తో ఉన్న కలర్స్‌తోనే అంత చేంజ్ వచ్చింది అనిపించింది. సో, నాకు టోటల్‌గా అయిన ఖర్చు కూడా చాలా తక్కువైందండి. ఇప్పుడు ఓన్లీ ఫ్లవర్స్‌కైతే నాకు ఆల్మోస్ట్ కిలో బంతొచ్చి మనకి రూ. 100 పడిందనమాట. సో, 2 కిలోస్ రూ. 200 పడింది. బంతి కిలో వచ్చి రూ. 250 పడింది. సో, టోటల్ 450 ఫ్లవర్స్‌కి పడిందండి. అండ్ లీవ్స్ అవన్నీ గార్డెన్ నుంచే యూజ్ చేశాను కాబట్టి ఏం పడలేదు. అండ్ ఆల్సో నాకు ఇంకోటి పడిందేంటంటే దియాస్‌కి పడిందనమాట. సో, డెకరేషన్‌లో అవి కూడా ఇంక్లూడ్ చేశాను కాబట్టి సో, దియాస్ ఖర్చు కూడా వేస్తున్నా. సో, 450 ప్లస్ 250 ఏమో దియాస్ పడింది. సో, ఆల్మోస్ట్ రూ. 700 టోటల్ కాస్ట్‌లో నేనిప్పుడు డెకరేషన్ అంతా చేశాను. సో, ఎట్లా ఉందో మీరే చెప్పండి. సో, ఫస్ట్ అయితే వైట్ చామంతి మొత్తం అన్నీ తుంచేశారనమాట. సో, ఈ డెకరేషన్ పార్ట్‌లో నేనుండేది ముందే అయినా కూడా సో, అన్ని పూలు విడగొట్టిచ్చింది మాత్రం మా హస్బెండ్ అండి. సో, తెర ముందు నేనున్నా కూడా తెర వెనక తన కష్టం కూడా ఉంది. సో, చాలా టైం అయితే పట్టింది. 4 అవర్స్ ఇంచుమించుగా పట్టింది. సో, మధ్య మధ్యలో రాంబో చోచోకి ఫుడ్ పెట్టడము, వాళ్ళకి ఆడిపించటము, అండ్ మేము టీ పెట్టుకొని తాగడము, అండ్ గార్డెన్ క్లీనింగ్ ఇవన్నీ కలిపి నాకు అంత టైం అయితే పట్టిందనమాట. సో, ఫస్ట్ అయితే వైట్ చామంతులు ఇట్లాగా మొత్తం తుంచేసేసి బార్డర్‌కైతే వేసేసాను. అండ్ మధ్య మధ్యలో చాక్ పీస్‌తో కొంచెం గీసాననమాట. పూలు విడగొట్టడానికి కొంచెం టైం అయితే పడుతుంది అని చెప్పి, ఈలోగా టైం వేస్ట్ చేయకూడదని చెప్పి ఉర్లీ డెకరేషన్ చేద్దాం అనుకున్నాను. సో, గార్డెన్‌లో చిన్న ఉర్లీ అయితే ఉంటుంది. అందరికీ తెలిసిన విషయమే. సో, ఆ ఉర్లీకి నేను గార్డెన్ ఫ్లవర్స్‌తో డెకోర్ అయితే చేసేసాను. సో, మన దగ్గర ఎక్కువ ఇప్పుడు సీజన్ కాబట్టి నూరు వరహాల పూలు ఎక్కువ వస్తున్నాయండి. ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ ఉంది. అండ్ అట్లాగే వింకా పూలు కూడా ఉంది. సో, వింకా పూలని కొంతమంది సదాబహార్ అని కూడా అంటారు. సో, నేనైతే వింకా అంటాను. సో, ఈజీగా ఉంటుందని చెప్పి అండ్ ఇవైతే 2 కలర్స్ ఉన్నాయన్నమాట. సో, ఒకటొచ్చి మనకి వంకాయ కలర్ ఎప్పుడు మనకి పల్లెటూరులో కూడా దొరుకుతా ఉండేది. అండ్ రీసెంట్‌గా ఇప్పుడు పీచ్ కలర్ కొత్తగా వచ్చిందండి. సో, అదైతే యూజ్ చేశాను. సో, అది ఈ 3 కలిపి యూజ్ చేసి టోటల్‌గా ఉర్లి అయితే డెకోర్ చేసేసా. అండ్ మనకి గార్డెన్‌లో 3 స్టెప్స్ ఉంటాయి కదా! టాప్ స్టెప్‌లో బుద్ధ ఉంటుంది. అండ్ మిగిలిన 2 స్టెప్స్ ఖాళీగా ఉంటుంది. సో, 2 స్టెప్స్ కూడా డెకోర్ చేద్దాం అనుకున్నా. యాక్చువల్లీ ఇక్కడ గూడా నేను ఫుల్ పూలు పెడదాం అనుకున్నాను గానీ, అంటే తుంచకుండా పెడదాం అనుకున్నాను కానీ, బట్ పూలైతే సరిపోలేదు. సర్లే ఇంకా తుంచేసి వేద్దాంలే అని చెప్పి ఇట్లా అయితే వేసేసాను. సో, నాకు వేసిన తర్వాత ఏమనిపించిందంటే, సో, బార్డర్‌కి ఏమీ లేకపోతే కొంచెం బోసిగా అనిపించింది. సో, బార్డర్‌కి ఏమన్నా చేద్దామని చెప్పి అనుకునేసరికి మన దగ్గర నూరు వరహాల పూలున్నాయి గదా! సో, ఆరెంజ్, రెడ్ ఉంది కాబట్టి రెండిటిని యూజ్ చేద్దాం అనిపించింది. సో, ఇదే డిజైన్ నేను పర్గోలాకి ఎంట్రన్స్‌లో కూడా వేశాననమాట. సో, అంటే ఫ్రెంచ్ డోర్ ఓపెన్ చేయగానే అక్కడ కూడా వేశా. సో, అక్కడైతే ఆరెంజ్ కలరు నూరు వరహాల పూలతో అయితే ఇట్లా పెట్టేశాను. సో, బార్డర్ వేసిన తర్వాత చూసారా ఎంత లుక్కొచ్చిందో! ఇదే గేమ్ చేంజర్ అనిపించింది నాకైతే. సో, చాలా అనిపించింది. ఎప్పుడైనా గానీ మనకి యెల్లో, రెడ్, గ్రీన్ కాంబినేషన్స్ ఉంటే చాలా బావుంటదండి. అండ్ అట్లానే వైట్ ఆర్ యెల్లో ఏదైనా కానీ గ్రీన్ టచ్ ఇస్తే బావుంటది. అండ్ అట్లాగే రెడ్ టచ్ ఇస్తే గూడా బావుంటదనమాట. మీరు ఏ డెకరేషన్ అయినా అబ్జర్వ్ చేయండి. సో, రెడ్‌కి, గ్రీన్‌కి ఉండే వాల్యూ అంతుంటుంది. అండ్ బయట నా దగ్గర కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో, ఇవి నాటు గులాబీలనమాట. సో, బాగొస్తాయండి స్మెల్. కాకపోతే 2 డేస్ ఉంటాయి. తర్వాత వడిలిపోతాయి. సర్లే అని చెప్పి 2 డేస్ అయింది కదా! ఎట్లాగో లీవ్స్ పడిపోతాయి గదా! అని చెప్పి దాన్ని యూజ్ చేద్దాం అనుకున్నాను. సో,
గ్రనేట్ మీద కొంచెం నాకు సరిపోలేదు పూలు. సర్లే అని చెప్పి గార్డెన్‌లో ఇంకా గులాబీలతో అలంకరించేసా. రోజెస్ అయితే అసలు దొరకలేదండి. సో, ఉన్న వాటితోనే అట్లా అట్లా మేనేజ్ చేసేసాననమాట. సో, అవుట్‌పుట్ అయితే ఇట్లా వచ్చింది. సో, ఇదొక లుక్ ఉంది. అండ్ ఇందాక చూపించాను కదా! అదొక లుక్ ఉంది. సో, మనం బార్డర్ చేంజ్ చేయడం వల్ల 2 లుక్స్ అయితే క్రియేట్ అయింది. సో, మీకెట్లా అనిపించిందో కామెంట్ చేసేయండి. సో, నెక్స్ట్ ఇంకా అక్కడక్కడ ట్రెడిషనల్‌గా ఉంటదని చెప్పి తమలపాకులు ఆర్ మామిడాకులు యూజ్ చేయాలని చెప్పా కదా! సో, ఇక్కడైతే మామిడాకులైతే యూజ్ చేస్తున్నాను. సో, మామిడాకులు యూజ్ చేసిన తర్వాత లుక్ అయితే ఇట్లా వచ్చింది ఫైనలీ. అండ్ ఇందాక లుక్ చూపిస్తాను. సో, ఇదైతే ఈ లుక్ అనమాట. సో, ఇదొక లుక్, అదొక లుక్ ఉంది చూసారా? ఇది ఆరెంజ్‌తో బార్డర్‌తో వేశాను. అది పింక్ బార్డర్‌తో వేశాను. అండ్ ఆకులు కూడా కొంచెం డిఫరెంట్‌గా పెట్టా. సో, ఇదొక లుక్. రెండిట్లో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ మధ్యలో గూడా ఒక ఫ్లవర్ ఏసాను గదా! సో, ఫ్లవర్‌కి యాక్చువల్‌గా హోల్ పువ్వుల్లాగా పెడదామనుకున్నాను కానీ, బట్ పువ్వులైతే సరిపోదేమో అనిపించింది. ఎందుకంటే, హోమ్ ఎంట్రన్స్ దగ్గర పెట్టాలి. అండ్ పూజా రూమ్‌లో గూడా చేద్దామనుకున్నాను. బట్ పూజా రూమ్‌లో ఎందుకులే ఆల్రెడీ దేవుడి దగ్గర చాలా ఉన్నాయని చెప్పి, నేనింకా ఓన్లీ హోమ్ ఎంట్రన్స్ అండ్ గార్డెనే ఎక్కువ చేద్దామనుకున్నాను. సో, ఫైనల్లీ ఇంకా అన్ని పూలయితే విడదీసి ఇచ్చేశారు మా హస్బెండ్. సో, ఇక్కడ యెల్లో అండ్ ఆరెంజ్ 2 కలర్స్ యూజ్ చేసుకొని ఇట్లా అయితే వేసేసాను. సో, దీనికి కూడా గ్రీన్ టచ్ ఇచ్చానండి లాస్ట్‌లో. సో, గ్రీన్ టచ్ ఇస్తే చెప్పా కదా! మనకి ఎక్ డెకరేషన్‌లో గ్రీన్ ఎక్కడైనా యాడ్ చేస్తే మాత్రం ఆ లుక్కే మారిపోతుంది. అండ్ రెడ్ కూడా ఇచ్చాననమాట. సో, రెడ్ కలర్ ఏం యూజ్ చేశానంటే నూరు వరహాల పూలు చెట్లో కట్ చేశాను. సో, చెట్లో కట్ చేసింది సెంటర్‌లో పెట్టేసా. లక్కీగా నాకు నూరు వరహాలు రెడ్, ఆరెంజ్ చాలా ఎక్కువున్నాయి. సో, దానివల్ల నేను ఎక్కువ యూజ్ చేయగలిగాను. సో, మీకు కనుక లేకపోతే మీరు ఆ బార్డర్స్‌కి గులాబీలు తెచ్చుకోండి. రెడ్, పింకు లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్‌గా పూలున్నాయనుకోండి, కనకాంబరాలు కూడా పెట్టొచ్చు. సో, కనకాంబరాలు కూడా మనకు దొరుకుతాయి కాబట్టి, నూరు వరహాలంటే దొరకదు కాబట్టి మీరు చేయలేరనుకోండి. సో, మీకు ఇంట్లో చెట్లుంటే నూరు వరహాలు యూజ్ చేయొచ్చు. లేదు అంటే కనకాంబరాలు ఆరెంజ్ కాబట్టి అది కూడా బావుంటుంది. లేదు అంటే నూరువరహాలు గార్డెన్‌లో ఉంటే అది యాడ్ చేయొచ్చు. లేదు అంటే మనకి బయట అమ్మేది సన్నజాజులు అవే ఉంటాయి. కలర్స్ ఏమి ఉండవు కాబట్టి మనం ఇంకా ఏమి యాడ్ చేయలేమండి. సో, కనకాంబరాలయితే బెస్ట్ ఐడియా. అండ్ గులాబీలు అయితే ఇంకోటి బెస్ట్ ఐడియా. అండ్ మొత్తం లుక్ అయిన తర్వాత ఇట్లా అయితే ఉంది. సో, మనకి ఫ్రెంచ్ డోర్ నుంచి చూస్తే ఇట్లా కనిపిస్తుంది. సో, నాకైతే అనిపిచ్చింది. సో, నేననుకున్నలాగా వచ్చిందనమాట. సో, మరీ టూ మచ్ ఆఫ్ ఫ్లవర్స్ యూజ్ చేయలేదు. చెప్పాను గదా! టోటల్ 700 రూపీస్‌లో ఈ డెకరేషన్ అయితే చేసేసాను. అండ్ పూలైతే ఎంత మిగులుతాయన్నది నాకు తెలియదు కాబట్టి, సో, ఇక్కడ వరకు స్టాప్ చేసేసి, నేను బయట హోమ్ ఎంట్రన్స్ దగ్గర స్టార్ట్ చేశానండి. యాక్చువల్‌గా ఇక్కడ గ్రెనేట్ దగ్గర ఓన్లీ పైన మెట్టు మాత్రమే చేశాను. సో, సెకండ్ మెట్టుకు చేయాలా వద్దా అని చెప్పి, సో, హోమ్ ఎంట్రన్స్ దగ్గర అయిపోయాక అప్పుడు ట్రై చేద్దాం అనిపించింది. ఎందుకంటే మళ్ళీ బయట సరిపోతే బాగోదు కదా! హోమ్ ఎంట్రన్స్ కూడా ఇంపార్టెంట్ కదా అనిపించింది. సో, జస్ట్ చిన్న ఫ్లవర్ అయితే వేసేసాను. సో, ఫ్లవర్ ఏసేసి ఇక్కడ కూడా విడిపూలు బార్డర్‌లా కాకుండా సో, మనకి పువ్వుంటుంది కదా! లోపలంతా కూడా ఫిల్ చేశాననమాట. సో, ఇక్కడేంటంటే రెడ్ కలర్ యూజ్ చేశాను బార్డర్‌కి. సో, ఇక్కడ రెడ్ కలర్ గులాబీలైనా యూజ్ చేయొచ్చు. లేదంటే నా దగ్గర నూరు వరహాలుంది కాబట్టి నేను అదే యూజ్ చేశాను. సో, రెడ్ కలర్ వేయటం వల్ల మంచి లుక్కొచ్చింది. అండ్ ముగ్గు కంపల్సరీగా మ్యాండేటరీగా పెట్టాలి కదండీ! సో, యాస్ పర్ ట్రెడిషన్. సో, చాక్ పీస్‌తో వేసినా గానీ కొంచెం ముగ్గుంటే బావుంటది కదా! అని చెప్పి బార్డర్‌కైతే వేసేసా. సో, నెక్స్ట్ అయితే ఇంకా యెల్లో చామంతి ఎక్కువ మిగిలింది. అండ్ బంతిపూలు కొంచెం మిగిలిందనమాట. సో, అవి 2 యూజ్ చేసుకొని ఇంకా గ్రెనేట్ మీద గూడా మనకి స్టెప్స్ ఉంటాయి గదా! సో, ఆ స్టెప్స్ మీద గూడా ఇట్లా కమలాలయితే వేసేసాను. సో, కమలాలకు కూడా 2 కాంబోస్ అయితే తీసుకున్నా. యెల్లో అండ్ ఆరెంజ్ అండ్ అట్లాగే యెల్లో అండ్ రెడ్ అయితే తీసుకున్నా. సో, ఫైనల్‌గా మెట్ల దగ్గరైతే ఇట్లా వచ్చింది. నాకు మధ్యలోది చాలా నచ్చిందండి. కాకపోతే మన దగ్గర అవైలబిలిటీ లేదు కదా! గార్డెన్ ఫ్లవర్స్. ఈసారి అనుకున్న రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా ఎక్కువ తెచ్చుకోవాలి అని అనిపించింది. అండ్ పైన గుమ్మానికైతే అట్లా దండయితే తెచ్చేసాము. డైరెక్ట్ కొనేసామనమాట. సో, ఇది అండ్ నాకు ఏమనిపించిందంటే ఇంకొంచెము బంతిపూలు మిగిలింది. ఇంకొంచెం చామంతులు మిగిలింది. సో, కింద మరీ బోసిగా ఉంది కదా! అని చెప్పి నేనేం చేశానంటే మధ్యలో ఒక ఉర్లి పెట్టేసా. ఉర్లి పెట్టేసి ఉర్లికి కూడా వింకా పూలతో డెకరేట్ చేసేసి జస్ట్ విడి పూలతో నేను ఎట్లాగా అవుట్‌లైన్ గీసానో చూడండి. ఇది నేను ఓన్ థాటే అండి. ఎక్కడ ఏం చూడలేదు. నాకింకా
సో, ఫైనల్‌గా ఇక్కడైతే ఇట్లా చేసేసాను. జస్ట్ ఇట్లా రౌండ్ ఒక సర్కిల్ ఇచ్చేసి ఇంకా లెఫ్ట్, రైట్ కూడా కొంచెం యాడ్ చేస్తే బావుంటుందనిపించింది. నేను లుక్ అయితే చూపించేస్తా చూసేయండి. డెకరేషన్ అయిపోయిన తర్వాత నా దగ్గర 2 కలర్స్ అయితే మిగిలింది. ఒకటి యెల్లో చామంతి విడిపూలు అండ్ అట్లాగే యెల్లో బంతి విడిపూలు. సో, ఈ రెండిటిని యూజ్ చేసి గార్డెన్ ఎంట్రన్స్‌లో కూడా చిన్న టచ్ అయితే ఇచ్చేసాననమాట. జస్ట్ మనకి దండలాగా, బార్డర్‌లాగా ఇచ్చాను. ఇది కూడా ఓన్ థాటే అండి. అప్పటికప్పుడు ర్యాండమ్‌గా నాకు అనిపించింది గీసేసాను. నేను బయట డెకరేషన్ చేసేసరికి మొత్తం ఇల్లు క్లీనింగ్ అండ్ గార్డెన్ క్లీనింగ్ తనే మొత్తం క్లీన్ చేసేసారనమాట. సో, ఫైనల్‌గా నేనింకా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఈవినింగ్ దీపాలైతే రెడీ చేసేస్తున్నాను. యాక్చువల్‌గా దేవుడి నైవేద్యం కోసం అని చెప్పి కేసరి చేశానండి. ఇద్దరికీ పెద్దగా స్వీట్స్ ఇష్టం ఉండదనమాట. సో, అందుకే సింపుల్‌గా కేసరైతే చేసేసాను. సో, చాలా టేస్టీగా వచ్చింది కేసరి గూడా. అండ్ సింపుల్ రెసిపీయే కాబట్టి నేనేమి చూపించలేదు. అండ్ ఫైనల్‌గా ఇంకా దీపాలన్నీ ఇంకా 6 అయిపోయింది కాబట్టి ఇంక అన్నీ ఒక్కొక్కటి పెట్టేయడం స్టార్ట్ చేశా. సో, ఇంటి ముందు అండ్ అట్లాగే గార్డెన్‌లో పెట్టాననమాట దీపాలు. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ అయితే పెట్టలేదండి. ఫస్ట్ ఫ్లోర్‌లో ఆల్రెడీ మనం లైటింగ్స్ సెట్ చేసాం గదా! సో, నేను ప్రీవియస్ వీడియోస్‌లో చూపిచ్చాను. సో, ఎట్లా అరేంజ్ చేశానో ఇవాళ అన్నీ మీకు లైటింగ్స్‌తో ఎట్లా ఉందో చూపించేస్తాను. సో, చాలా టైం అయితే పట్టిందండి. ఆల్మోస్ట్ 50 పీసెస్ కదా! ఒక 5 పీసెస్ అట్లా పోయినా కూడా 45 పీసెస్ వెలిగించి పెట్టాను. హోమ్ ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత గార్డెన్ ఏరియాలో కూడా కొన్ని దీపాలైతే యాడ్ చేశాను. సో, గార్డెన్‌లో పెట్టిన తర్వాత ఇంకా కొంచెం మంచి లుక్ అయితే వచ్చింది. ఇంక దీపాలన్నీ పెట్టేసిన తర్వాత పూజ గూడా కంప్లీట్ చేసేసుకున్నాము. సో, ఈసారైతే దీపావళి పూజ ఇట్లా అయితే జరిగింది. అండ్ దేవుళ్ళకైతే డైరెక్ట్ దండలైతే కొనేసామండి. ఇంకా నేను అల్లటం అట్లా ఏమీ పెట్టుకోలేదనమాట. సో, బయట రెడీమేడ్ దండలు ఇప్పుడు 2, 2 ఉంటాయన్నమాట. సో, వాటిని జాయిన్ చేసి ఇట్లా అయితే వేసేస్తాము అయ్యవారికి. అండ్ అమ్మవారికిను, లక్ష్మీదేవికైతే తీసుకున్నాము. సో, ఫైనల్‌గా పూజ అయితే ఇట్లా జరిగింది. అండ్ నెక్స్ట్ మీకు ఎలివేషన్‌లో లైటింగ్స్ ఎట్లా ఉన్నాయి అండ్ ఒకసారి కింద అంతా కూడా నేను టూర్ చేస్తాను చూడండి. విత్ లైటింగ్స్‌తో ఎట్లా ఉంటదో. అండ్ గార్డెన్‌లో నాకు కొంచెం డిస్సాటిస్ఫైడ్‌గా ఉందండి. సో, గార్డెన్‌లో లైటింగ్స్ పెద్దగా లేకపోవడం చూపించడానికి రాలేదనమాట. అంటే కొంచెం అంత క్లారిటీగా రాలేదు అని అనిపించింది. అండ్ మీకు ఇంకోటి చెప్పనా? అండ్ బయట నుంచి చూస్తే మనకి అయ్యవారు ఇట్లా కనిపిస్తారనమాట. సో, చాలామంది ఇల్లు కట్టిన కొత్తలో అది చూసి అడిగేవాళ్ళు మమ్మల్ని. చాలా బాగా అనిపిస్తుందండి బయట నుంచి దేవుడి ఫోటో అని చెప్పి అనేవాళ్ళనమాట.
చాలా హ్యాపీగా అనిపించేది. ఎంట్రన్స్ నుంచి ఒక్కసారి మీకు లుక్ చూపిస్తాను. సో, విత్ దీపాలైతే ఇట్లా ఉందనమాట. సో, ఇందాకేసిన ముగ్గు నైట్ టైమ్ చూడండి బాగా తెలుస్తుంది ఇప్పుడు కలర్స్ వేరియేషన్స్ అవి. అండ్ దీపాల్లో ఎంతైనా బాగా కనిపిస్తది కదా! సో, ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్‌లో హోమ్ టూర్ వీడియో ఉంది. ఎవరన్నా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే గనక మీకు మొత్తం హోమ్ టూర్ అయితే దాంట్లో చేశాను. సో, లివింగ్ రూమ్స్ గానీ, డ్రాయింగ్ రూమ్స్, కిచెన్, బెడ్‌రూమ్స్ అన్నీ దాంట్లో ఉంటుంది. అండ్ బాల్కనీస్ అన్నీ చూపించాను దాంట్లో. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి చూస్తే మీకు ఒక ఐడియా వస్తది. సో, మనకి 2 ఎంట్రన్స్‌లుంటుందండి. ఒకటి హోమ్ మెయిన్ డోర్ ఎంట్రన్స్ అండ్ ఇంకోటి గార్డెన్ డోర్ ఎంట్రన్స్ అనమాట. సో, ఇందాక నేను ఫస్ట్ చూపిచ్చింది హోమ్ ఎంట్రన్స్. నేనిప్పుడు గార్డెన్ ఎంట్రన్స్ కూడా మీకొకసారి చూపిస్తాను. సో, గార్డెన్‌కి కొంచెం డోర్ అయితే పెట్టించాము. ఎందుకంటే పెట్స్ ఉన్నాయి అండ్ జర్మన్ షెపర్డ్స్ కొంచెం అగ్రెసివ్ బ్రీడ్స్ కాబట్టి సో, ఖచ్చితంగా గేట్స్ ఉండాలి అన్న ఉద్దేశంతో గార్డెన్‌కైతే పెట్టించాము. అదర్‌వైజ్ ఇవి ఓపెన్ విల్లాస్ అండి. సో, కొంచెం మళ్ళా ఎందుకు రిస్క్ ఉంటదిలే అనేసి ఇంక అట్లా అయితే పెట్టించేసామనమాట స్టార్టింగ్‌లోనే.
సో, కొన్ని క్రాకర్స్ ఉంటాయి. లాస్ట్ ఇయర్‌వి అది కాల్చామండి. అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి క్రాకర్స్ కూడా కాల్చొద్దని చెప్పి అనుకుంటున్నాము. సో, ఇంతకుముందు డాగ్స్ గురించి తెలియక సో, కాల్చేవాళ్ళం అనమాట. సో, 'రాంబో' ఎప్పుడు భయపడలేదు. సో, అసలు తెలీదు ఇలా డాగ్స్ భయపడతాయని చెప్పి. సో, తర్వాత తర్వాత తెలిసింది. సో, నెక్స్ట్ ఇయర్ నుంచి నో క్రాకర్స్. ఒకవేళ క్రాకర్స్ కాల్చినా కూడా సౌండ్ లేనివే కాల్చాలి అని అనుకున్నాము. సో, ఫైనల్‌గా ఇంకా టాప్ వ్యూ నుంచి ఒక్కసారి గార్డెన్ అయితే తీశాను. సో, ఇందాక మీకు నిన్న ప్రీ ప్రెప్స్‌లో చూపించినవన్నీ కూడా ఇప్పుడు చూసే ఉంటారు కదా! సో, పైన రోప్ లైట్ కానీ, అంటే దియా లైటింగ్స్ కానీ అవన్నీ ఎట్లా కనిపిస్తున్నాయో చూసే ఉంటారు కదా! నేనొక్కసారి దియా లైట్స్ కూడా చూపిస్తా చూడండి. సో, మనకి బాల్కనీలో యాక్చువల్‌గా ఇది పైన కడితే బాగుండేది. బట్ కుదరట్లేదండి. సో, లెంత్ సరిపోలేదు. అందుకే కింద కట్టేసామనమాట. సో, ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్. హావ్ ఎ నైస్ డే.